బాబు జోలికొచ్చి తప్పు చేశావు. ఇది లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఓకే, బాబుని అరెస్ట్ చేయడం ద్వారా నువ్వు తప్పు చేశావు, రేపు మేము అధికారంలోకి వస్తే నీ సంగతి తెలుస్తామని చెప్పేసి దాని మీనింగ్. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఏమాత్రం నువ్వు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేవు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వివాదం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు మంచి మిత్రుడిని ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో బాబు చెప్పడం జరిగింది. అలా నీకు మంచి మిత్రుడైన ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకుని కాంగ్రెస్ పార్టీ ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వేమాత్రం ఆపలేదు, మరింత ప్రోత్సహించావు. అసలు ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం భావిస్తే, రాష్ట్రంలో ఉన్న రోసయ్యే ఆ కార్యక్రమం చేయడానికి కొంచెం వెనకాడిన సందర్భం ఉంది. ఎందుకు? ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న అనుబంధం వల్ల. అయితే శంకర్రావు అనే ఒక వ్యక్తి రాసిన ఒక చిన్న లేఖ, అందులో ఏ ఆధారాలు పేర్కొనలేదు, ఏ ఆధారాలు ఆ లేఖ జప్తు చేయలేదు. అలాంటి లేఖ ఆధారం చేసుకుని సిబిఐకి ఆ కేసును అప్పగించడం జరిగింది. ఓకే, అది క్విట్ ప్రోకో అనుకుంటే, హెరిటేజ్ సంస్థలో ఫీచర్స్ అనే సంస్థ పెట్టుబడులు పెట్టడం, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ రేషన్ షాపుల్ని సూపర్ మార్కెట్లుగా మార్చే ఒక కాంట్రాక్ట్ పొందడం జరిగింది. అది మాత్రం క్విట్ ప్రోకో కాదా? ఇలాంటి అంశాలని ఆ రోజు ఇలాంటి అంశాలను లేవంటే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఏదైనా కేసుల్ని పెట్టాడా? లేదు కదా. జగన్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి రెడ్లని దూరం చేస్తే సరిపోతుందని సోనియా భావించి, రెడ్లు ఎక్కువగా ఉన్న తెలంగాణని విభజించి జగన్ని ఆంధ్ర వైపు తరిమేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంది. అప్పటి వరకు స్లోగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ని రెచ్చగొట్టి ఉద్యమాన్ని మరింత ఊపిర్లు పోసి, జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా రాళ్లు వేయించి, జగన్కి ఇక్కడ తెలంగాణలో తిరగలేని పరిస్థితిని కల్పించి, ఇక తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించి కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతామని ఒప్పుకున్న తర్వాతే అతని మీద కేసుల్ని, అతని మీద ఒత్తిడిని పూర్తిగా తగ్గించింది సోనియా గాంధీ. దాని మీద ప్రెజర్ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెడతానని చంద్రబాబు నాయుడు బెదిరించాడు. అదేవిధంగా రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక లెటర్ కూడా తను అంగీకరిస్తున్నట్టుగా లెటర్ ఇచ్చేశారు. అప్పటి వరకు జగన్ కేసులతో ఎలాంటి సంబంధం లేని తెలుగుదేశం తాను ఇంప్లీడ్ అయింది ఆ కేసులకు సంబంధించి. ఆ విధంగా జగన్ని విపరీతంగా 1,00,000 కోట్ల అవినీతి అని వెంటాడి వేధించింది, వ్యక్తిగత హననం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ కేవలం ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు 67 సీట్లతో. అయినా జగన్ ఫ్యాక్టర్ అనేది ప్రజల్లో ఉందని తెలుగుదేశంలో ఒక భయం వెంటాడుతూనే ఉంది. కనుకనే అతను ప్రతిపక్షంలో ఉండి ఏదైనా లేచి ఒక సమస్య గురించి అడిగినప్పుడు కూడా ఆ సమస్య మీద సవ్యమైన సమాధానం చెప్పకుండా, జగన్ ఆ 1,00,000 కోట్ల అవినీతి పరుడు, A1 అది ఇది, ఇతను ఇలాంటి సభలో ఉండటం మాకే అవమానంగా ఉందని ఈ రకమైన వ్యక్తిగతమైన దాడి చేసింది తెలుగుదేశం. ఆ తర్వాత తెలుగుదేశం ఓడిపోయింది. జగన్ ఉధృతంగా 151 సీట్లతో గెలిచాడు. గెలిచిన దగ్గర నుంచి తెలుగుదేశం మీడియా సైకో, హంతకుడు, అది ఇదని విపరీతమైన వ్యక్తిగతమైన దాడి చేస్తూ వచ్చింది. విపరీతమైన వ్యక్తిగత దాడి జగన్ అణిచివేయడానికి, జగన్ పలుకుబడిని తగ్గించడానికి తెలుగుదేశం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.